మన ప్రభుత్వాన్ని అనేది ఏం కోరుకోండి, ఇట్లాంటివి జరగదు దయచేసి. ఇట్లాంటివి జరిగే చచ్చిపోతున్నారన్న. ఇట్లాంటివి మీరు ఇట్లా చేస్తున్నారు ఏందన్నా అది? మీరు చూసారు కదా, మీ ఇంట్లో ఎవరికన్నా ఈ మాట అంటే తట్టుకోగలుగుతారా చెప్పండి? రేపొద్దున్న నా పిల్లలు తీసుకొని బయటికి వెళ్తే ఏమంటారు, ఇది మగాళ్ళతో దందా చేసింది ఇదే అంటారా లేదా? ఎందుకు పడాలన్నా? నేను మీ డబ్బుల కోసం నా జీవితాన్ని ఎందుకు పెట్టారు? నేను ఇంటింటికి పోయి చెప్పుకోగలనా, నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది అని చెప్పుకోగలనన్నా? ఎంత చికాకు బ్రతిమలాడానన్నా. మీకు రికార్డ్స్ వినిపిస్తా, నేను బ్రతిమలాడుకున్నాను ఆవిడ. మినిమం ఇది కూడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడింది. ఆవిడ దగ్గర రుజువులు సాక్ష్యాలు ఉన్నాయంట. ఏం రుజువులు ఉన్నాయి? అక్కడ నా తప్పుంటే ఆవిడ దగ్గరికి వెళ్తానా నేను? నా తప్పుంటే సుమన్ గారి దగ్గరికి వెళ్తానా నేను? కనీసం ఆయన కలవనివ్వలేదండి. 2 నిమిషాలన్నా 2-3 రోజులు నా మీద పడి సంపాదించుకున్నారు కదా, 2 నిమిషాల టైం నాకు ఇవ్వలేరా? ఈ అమ్మాయి ఏం చెప్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది, ఇది నిజమా అబద్ధం అనేది తెలియాలి కదన్న వాళ్ళకి.